బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండంలో దేవుడు చెప్తాడు. సీయోతులే మన వాక్యం అది కాదు. ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత చెప్పాలి. ఇజ్రాయేలు యెహోవా రక్షించి నిన్ను పోలిన వారు ఎవరు అన్నాడు. అది దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం. సాక్షాత్తు దేవుడిని కలిగి ఉండే ధన్యత దేవుడు మనకి నిజంగా ఉదయ కాలం నుంచి నాకు ఇప్పుడు రక్షణ ఇప్పుడు కూడా తిరుగుతాను. వాస్తవంగా వెలగలేరు ట్రైన్ కూడా మానుకుని ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే అనుకోకుండా ఒకసారికి వెళ్ళాల్సి రావటం. దాదాపు పొద్దున 8:30కి బయటకు వచ్చాను. ఇంకా ఇంటికి వెళ్ళలేదు నేను. ఇప్పుడు దారిలో నుంచి ఇంటే వచ్చాను. కాబట్టి మరి 7 వారాల ఉపవాస ప్రాంతంలో 2 వారాలు దేవుడు ఘనంగా జరిగించారు. ఈ 3వ వారంలో దేవుడు మనం ప్రవేశపెట్టారు. ప్రారంభ ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా దేవుడు మహిమ పొందుకున్నారు. మనం కూడా మరి హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేయాలి. ఒక గురి కలిగి, ఒక లక్ష్యం కలిగి మనం ప్రార్థన చేయాలి. ఏలియా మన వంటి ఆసక్తి గల మనుషుడే. అతను ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద వర్షం పడలేదు. తిరిగి ప్రార్థించినప్పుడు వర్షం పడింది, భూమి దాని ఫలాన్ని ఇచ్చిందని యాకోబు రాసిన పత్రికలో దేవుడు యాకోబు గారి ద్వారా మాట్లాడాడు. మనలో ఒక ఆసక్తి ఉన్నాయి. ఏదో వస్తున్నాం, ఏదో వెళ్తున్నాం, ఏదో పాస్ గారు వచ్చావు ప్రార్థన చేస్తామంటే దేవుడి కార్యాలు జరగవు. మనలో పౌరుషం ఉండాలి, మనలో పట్టుదల ఉండాలి. ఎందుకు చేయడు దేవుడు, ఎందుకు ఇవ్వడం అనే యాకోబులాగా పెరుగులాడే మనసు ఉండాలి. యాకోబు దేవునితో పెరుగులాడాడు, ఇజ్రాయేలుగా మారిపోయాడు. మనం కూడా పెరుగులాడే మనస్తత్వం ఉండాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి 7 వారాల ప్రార్థన ద్వారా దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే ఒక నమ్మకంతో ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త మీరు ప్రార్థన చేయనప్పుడు వేటినైతే అడుగుతారో అవి దొరికినవని నమ్మిన ఎడల వాటిని మీరు పొందుకుంటారు అని. ప్రార్థన చేసినప్పుడు అలా ఏమనుకోవాలి? అన్నీ మనం అడిగినవన్నీ దేవుడు ఇస్తాడని చెప్పాలి. నమ్మితే ప్రార్థన చేయాలని, అప్పుడు దేవుడు అన్నీ ఇస్తాడు. అలాగే మనం మరి 7 వారాలు కూడా మరి అనేకమైన అంశాలు మీరు ప్రార్థన చేశారు, చేస్తున్నారు, చేయబోతున్నారు. మెయిన్ సంఘ క్షేమాభివృద్ధి వరకు, అలాగే ఈ ప్రాంతంలో మంచి స్థలాన్ని, మందిరాన్ని దేవుడు మనకి ఇవ్వాలని మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఎందుకంటే అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు మనం ఆరాధించే దేవుడు. సామాన్యుడు కాదు. ఆకాశాన్ని, భూమిని, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని నోటి మాటతో కలగజేసిన వాడు. బుద్ధి, జ్ఞానము, సర్వసంపదను ఆయన యందే గుప్తమై ఉన్నాయి. ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. కాబట్టి మనం ప్రార్థించేటప్పుడు మొదట గురి కలిగి ప్రార్థన చేయాలి. రెండోది ఏక మనసుతో ప్రార్థన చేయాలి. ఏముండాలి? అందరూ కలిసి ఒకే మనసుతో ప్రార్థన చేయాలి. మూడోది విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఏముండాలి? మన ప్రార్థనలో ఏముండాలి? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థ. అతడు పాపి అయితే అతడి పాపములు క్షమించబడి యాకోబు రాసిన పత్రికలో నుండి ఇవన్నీ ఏముండాలి? మనలో విశ్వాసం లేకుండా దేవుడికి ఎవరి ఇష్టడిగా ఉండలేరని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడాడు. అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు ఏముండాలి? కొంతమంది ప్రార్థన ఎలా ఉంటుందంటే బాగా పెద్ద స్వరంతో ప్రార్థన చేస్తారు. మళ్ళీ బయటికి వెళ్ళి ఏం చెప్తారంటే ఏ అంశం గురించి, మా ఆయన మారాలనో, లేకపోతే మా ఆవిడ మారాలనో, మా పిల్లలు మారాలనో ప్రార్థన చేస్తారు. బయటికి వెళ్ళి ఏం చెప్తారంటే ఎవరు మారినా మా ఆవిడ మారదండి, ఈవిడ మారినా మా ఆయన మారడం. మరి నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తావు? దండం కదా. అవునా కదా? ప్రార్థన చేసినప్పుడు నమ్మాలా ఉందా? చెప్పండి. నమ్మకుండా ప్రార్థన చేస్తే ఉపయోగం ఉండదా? మీరు చెప్పండి. నమ్మకుండా ప్రార్థన చేస్తే ఉపయోగం ఉందా? ఉండదు. అది విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని అది.
విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటేనే దేవుడు వెంటనే కార్యాన్ని జరిగింది. తర్వాత రెండోది ఏక మనసు ఉండాలి. ఏముండాలి? ఏ అంశం గురించి అయితే మనం ప్రార్థన చేస్తున్నామో దానిలో ఏముండాలి? ఖచ్చితంగా దేవుడు ఇద్దరు నా నామంలో ఏమించి ఏదైతే అడుగుతారో అది పరలోకంలో తండ్రి వల్ల వారికి దొరుకుతుంది అని యేసుప్రభువు వారు చెప్పారు. ఇవన్నీ ఆయన చెప్పిన మాటలే. కాబట్టి విశ్వాసం ఉండాలి. తర్వాత దేవుడి ఈ ఆయాసకరమైన ఏది మనలో ఉండవు. తప్పిదములు దాచిపెట్టేవాడు వద్దెలడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుడు కలిగి. కొంతమంది తాను చేసే తప్పులు మానకుండా, తను చేసే పాపాలు మానకుండా ప్రార్థన చేస్తారు. అప్పుడు దేవుడు ఆ ప్రార్థన వినడం కదా. రక్షింపని అనుకున్నట్లు యెహోవా హస్తం కొరచక వినని అనుకున్నట్టు ఆయన చెవులు మీకును ఆయన ఈ మధ్య మీ పాపాలు మీ దోషాలు అడ్డుగా ఉన్నాయి. కానీ మనం తప్పులు చేస్తూ పాపాలు చేస్తూ ప్రార్థన చేస్తే వాటిని ఒప్పుకోకుండా దేవుడు ఎప్పుడు కూడా ప్రార్థన వినడం, దానికి జవాబు ఇవ్వడం. నిజమండి, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నిజంగా మనం ప్రార్థన చేస్తే కీర్తన గ్రంథం 145వ కీర్తన 18, 19 వచ్చినా చదవమన్నా. అందరూ కూడా ఏక మనసుతో కొద్దిసేపు అయినా దేవుడి వాక్యాన్ని శ్రద్ధగా వినండి. విని దాని ప్రకారం నడవండి. ఊహలకు అందరి కార్యాలు దేవుడు మీ పట్ల చేస్తారు. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు. చదవమ్మా. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. చాలు. ఇప్పుడు మనం పాస్టర్ గారు ఏం పెట్టారు? 7 వారాల ప్రార్థన. అంటే అర్థం ఏంటి? ప్రార్థనే చేయాలి. ఎలా చేయాలంట? నిజముగా ప్రార్థన. తనకు మొరపెట్టు వారందరికీ నిజముగా మొరపెట్టు వారికి. అంటే 2 రకాలు ఉంటాయి ప్రార్థనలు చెప్పాలి. అలవాటుగా చేసే ప్రార్థన, ఆసక్తితో చేసే ప్రార్థన. మొరపెట్టేది అలవాటు ప్రార్థన, నిజంగా చేసేది ఆసక్తితో ప్రార్థన. అర్థమైందా మీకు? చూడండి, హన్నా బైబిల్ గ్రంథంలో తన భర్తతో కలిసి ఏటేటా బలులు అర్పించడానికి వచ్చినప్పుడు పిల్లలు లేరని చెప్పి మామూలుగా ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. అంతే కదా. ఎన్ని సంవత్సరాలైనా ఏం పుట్టలేదు, పుట్టారా? ఇది ప్రార్థన నిజముగా మొరపెట్టింది. ఎప్పుడు? పెనిన్నా ద్వారా ఆవిడకి ఇబ్బంది ఎదురైంది. పెనిన్నా ఏమంటుంది? నువ్వేదో పాపం చేసావు, అందుకే నీ పిల్లలు పుట్టలేదు, కొట్టరానివి, నీ పిల్లలు పుట్టరు అని అనేక రకాలుగా హేళన చేసింది. అప్పుడు ఆవిడకి ఏమొచ్చిందంటే పట్టుదల వచ్చింది. వచ్చి ఈసారి అటో ఇటో తేల్చుకోవాలని దేవుడి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసింది. తన ఆత్మని కుమ్మరించి ప్రార్థన చేసింది. ఏలీ గారు అంటాడు, నువ్వు మొత్తురాలు అయ్యావేమో అంటాడు. అన్నాడా? దాక్షాసం సేవించావా, లేకపోతే మొత్తం మంది ఏమైనా సేవించావా? ఆవిడ హృదయ వేదన, ఆవేదన నిజముగా మొరపెట్టింది దేవుడు. అటో ఇటో తేల్చుకోవాలనుకుంది. ఇక్కడ నుంచి దేవుడు మాట తీసుకోకుండా నేను ఇంటికి వెళ్ళకూడదు అనే ఆసక్తితో ప్రార్థన చేసిందా చేయలేదా? అప్పుడు దేవుడు ఏలీగా ద్వారా మాట్లాడాడు, ఇశ్రాయేలు దేవుడిని మనవి దయచేయదుగాక. పని అయిపోయింది. దానికి ముందు ఆవిడ ఒక సమర్పణ చేసింది. నువ్వు నాకు ఇచ్చిన బిడ్డను నీ సేవకు ఇచ్చేస్తా, నీకే ఇచ్చేస్తాను. ఆ సమర్పణతో దేవుడు హన్నా గర్భాన్ని తెరిచి సమూయేలు లాంటి గొప్ప కుమారుడిని దేవుడు ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో గొప్ప ప్రవక్త ఆయన. అవునా? ఆయన ద్వారా 2 రాజులు దేవుడు అభిషేకించాడు. ఒకడు సౌలు గారు, రెండవది దావీదు గారు. దేవుడు ఇంకొక విషయం చెప్తాను. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి పేరుతో 2 గ్రంథాలను ఏకైక వ్యక్తి సమూయేలు గారు ఒకడే. సమూయేలు 1వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం. ఏ ప్రవక్త పేరుతో ఉండదు. మీరు బైబిల్ చదవండి కావాలండి. అవునా? అంతగా దేవుడు ఆయన్ని, దానికి కారణం ఏంటో తెలుసా? ఆ తల్లి చేసిన నిజమైన ప్రార్థన. తనకు నిజముగా మొరపెట్టే వారికి చెప్పాలి సమీపం. అంటే మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలి? సపోజ్
ఓ చిన్న చిన్న తలనొప్పి ఏదో ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి, డాక్టర్ గారి దగ్గర మామూలుగానే చూపించుకుని వచ్చేస్తాం. భరించలేని నొప్పి, భరించలేని బాధ వచ్చిందనుకోండి, ఏమంటావు డాక్టర్ గారి దగ్గర, అయ్యా నువ్వే మాకు సహాయం చేయాలి, నువ్వు చేయకపోతే నా బతికింటే ఇక నా పని అయిపోయింది. నిజంగా దేవుడికి ఆ డాక్టర్ గారికి మన బాధను ఏం చేస్తాం, అప్పుడు డాక్టర్ గారికి మన మీద మన బాధ ఆయనకి అర్థమవుతుంది. ఓహో ఎంత బాధపడుతున్నాడు కాబట్టి అని వెంటనే మనకి ఆపరేషన్ వల్ల ఉన్న ట్రీట్మెంట్ ఏదైతే అది దేవుడు కూడా ఎలా ప్రార్థన చేయాలి, నిజముగా ప్రార్థన చేయాలి. నిజమండి. నా జీవితంలో నేను నా సమస్య అసలు ఎవరికి చెప్పనండి, నేను దేవుడికి మాత్రమే చెప్తాను. దేవుడి దగ్గరే ప్రార్థన చేస్తాను, ఖచ్చితంగా తీర్చేస్తాడు దేవుడు. ఇంతవరకు దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇవ్వనంటూ ఏది లేదండి. నిజం, నేను అబద్ధం ఆడతలేదు. 21వ కీర్తనలో ఉన్నది, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నేను మానక అంగీకరించుచున్నాను. వండర్ఫుల్ కీర్తన 21వ కీర్తన. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన మానక అంటాడు, అంగీకరించుచున్నాను. కొంతమంది అంటారు మా దగ్గర వచ్చి, అయ్యా ఎంత ప్రార్థన చేయను దేవుడు మా ప్రార్థన చెప్పండి, మీరు చేయండి అయ్యా అంటారు. నేనంటాను, నేను మీరు పోయితేనమ్మా దేవుడికి ఏం తేడా లేదు, నేనైనా పోయితే మీరైనా ఒకటి. నిజంగా ప్రార్థన చేయండి, ఏదో తప్పులుంటే దేవుడి దగ్గర ఒప్పుకోండి, అప్పుడు వెంటనే మీ ప్రార్థన వింటాడు. వినడా? దేవుడు ఏమన్నా కఠినాత్ముడా? దేవుడికి ఏమన్నా జాలి లేనడా? చెప్పాలి మీరు. ఈ భూమి మీద దేవుడి కన్నా మిన్నగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కనుక్కోండి, ఎతకండి, చూడండి, తరుగుతారేమో. నిజమండి. జాలి గల దేవుడు, కరుణామయుడు, దయాదాక్షిణ్య పూడు, కృపా సమృద్ధి 103 కీర్తనలు ఈ మాట. అవునా? దేవుడు లాంటి ప్రేమ ఎక్కడ దొరకదండి. కానీ ఆ ప్రేమని మానవుడు ఏం చేయలేకపోతున్నాడంటే ఆశీర్వాదంగా మార్చుకోలేకపోతున్నాడు. అవునా? ప్రేమిస్తున్నాడు దేవుడు, కానీ ఆయన మాట వినకపోవడం వల్ల, ఆయన ఆజ్ఞలకు గైకొనకపోవడం వల్ల, ఆయనకి విరోధంగా పాపం చేయడం వల్ల, ఆయనకి వ్యతిరేకమైన పనులు చేయడం వల్ల దేవుడు ఆశీర్వాదం మన మీదకి రావడం లేదు. నిజమండి. దేవుడు అన్యాయస్తుడు కాదు, నిజంగా దేవుడు ఇస్తాడు. నా జీవితంలో చాలా కార్యాలు నేను చేశాను. నాకు ఇది కావాలి అని ప్రార్థన చేస్తే, నాకు అవసరం ఒక 5,000 అవసరం అయితే 10,000 ఇచ్చే సందర్భాలు ఉన్నాయి, కానీ 5,000 ఎప్పుడు ఇవ్వాలి దేవుడు. అబద్ధంగా నిజమే చెప్తున్నానండి. దేవుడు అంత ప్రేమమై. సపోజ్ నాకు ఏదైనా అవసరం అయ్యి మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాను అనుకోండి, 5,000 ఇస్తాడు. ఎంత ఇస్తాడు? నేను అడిగినంత వరకే. కానీ నా పరమ తండ్రిని అడిగాను అనుకోండి, 10,000 చేతులు పెడతాను. అనుభవించి చెప్తున్నాను, అబద్ధం కాదండి. నా జీవితంలో ఎన్ని కార్యాలు చేశాను నేను. నేనుండే మందిరం, నేనుండే ఇల్లు, నేను వాడే కారు, నేను వాడే బండి, అన్నీ దేవుడు నాకు ఇచ్చినాయి. నిజమండి. అంత ప్రేమిస్తాడు ఆయన దేవుడు. అంటే అసలు మాటల్లో చెప్పలేము ఆ ప్రేమ, మాటల్లో చెప్పడానికి కుదరదు. మనల్ని మనం ప్రేమించుకున్న దానికన్నా దేవుడు మనల్ని ఎక్కువ ప్రేమిస్తాడు. మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు, మన కోసం పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు, మన కొరకు ఆకాశానికి భూమికి రక్షను మనపై వేలాడు, మనకు బదులుగా మన శిక్షను భరించాడు, మన కోసం పాతాళానికి వెళ్ళాడు. మనల్ని బ్రతికించడానికి ఆయన చనిపోయి పాతిపెట్టబడి భూమి కింద భాగాల్లోకి వెళ్ళి మరణాన్ని జయించి పునరుద్ధారణే లేచాడు. ఇంతేనా? మన పాపాన్ని క్షమించాడు, మన హృదయాలను తన దేవాలయాలుగా మార్చుకున్నాడు, తన అరచేతుల్లో మన చెప్పుకున్నాడు, తన జీవ గ్రంథంలో మన పేర్లు రాశాడు. అంతేకాదు మన కోసం పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. చెప్పండి, ఇవన్నీ ఎంత ప్రేమ ఉంటే చేస్తాడు దేవుడు.
నేను ఆలోచించింది ఒకసారి. కాబట్టి దేవుడి దగ్గర నిజంగా ప్రార్థన చేయాలి. నీ బాధ ఏంటో, నీ కష్టం ఏంటో, నీ ఇబ్బంది ఏంటో, నీ సమస్య ఏంటో దేవుడికి చెప్పు. ఒకవేళ నీలో ఏదైనా పొరపాటు ఉందనుకోండి, దేవుడు నీతో చెప్తాడు, నువ్వు పలానా తప్పు చేసావు, అందుకే నీ ప్రార్థన నేను వింటలేదంటాడు. వెంటనే నేను తప్పును సరి చేస్తాను, వెంటనే నీ ప్రార్థన చేస్తాను. చూడండి, యాకోబు గారు దేవుడితో పెనుగులాడాడు. యాకోబు గారికి ఒక భయం ఉంది. ఏం భయం? తన అన్న చంపేస్తాడని. ఎబ్బేగు రేవు దగ్గర ఆగిపోయాడు. తనకున్న భార్యల్ని, పిల్లల్ని, తనకున్న పని వారిని, తనకున్న మందల్ని అన్నింటినీ ముందు పంపించేసాడు. ఉన్న బైబిల్లో మాట. తర్వాత యాకోబు అప్పుడే దాట్ల రేవు దాటకుండా అక్కడే ఆగిపోయాడు. ఆగిపోయి ఎందుకు ఆగాడంటే మరణ భయం. అతను చేసిన పాపం అతన్ని వెంటాడుతుంది. తండ్రిని మోసగించాడు, అన్నని మోసగించాడు. కాబట్టి ఆ అన్న చంపేస్తాడనే భయం అన్ని సంవత్సరాలైనా పోలేదండి అతని. ఆ దేశాన్ని వదిలిపోయి దగ్గర దగ్గర 30 ఏళ్ళు ఉన్నాడు బయట. 30 ఏళ్ళలో ఆయన ఏం పోలేదు చెప్పండి? పాపం వల్ల వచ్చే జీతము. ఇప్పటికి ఏ భయం ఉన్నది? మరణ భయం ఉంది. ఆ రాత్రి మరి ఏమని ప్రార్థన చేశాడు మనకు తెలీదు. పడుకుని నిద్రపోయాడు. దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి ఆయనతో కలపడ్డాడు. కలపడి ఇద్దరు పెనుగులాడుతున్నారు. పెనుగులాడుతూ ఉండగా లాగిపెట్టి ఒక గుద్దు గుద్దాడు. ఎక్కడ? తొడగూటి మీద. ఎక్కడ కొట్టాడు? తొడగూటి మీద కొట్టాడు. అయినా సరే యాకోబు పెనుగులాడటం మానేడా? మానలేదు. తర్వాత ఈలోపు తెల్లారిపోతుంది. దేవుడు అన్నాడు, నేను తెల్లారిపోతుంది, నన్ను ఆశీర్వదిస్తేనే. ఎప్పుడేమన్నాడు? నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను వదిలిపెడతాను అన్నాడు. ఈలోపు టైం అయిపోతుంది. ఆ తర్వాత నీ పేరేంటో ఎందుకు అడిగాడు? యాకోబు పేరు దేవుడికి తెలీదా? చెప్పండి మీరు. యాకోబు పేరు దేవుడికి తెలుసా తెలీదా? మరి ఎందుకు అడిగాడు? వాళ్ళ నాన్నకి ఏం చెప్పాడు? ఇస్సాకు గారికి ఏసేవదని చెప్పాడు. అర్థమైందా? ఇప్పుడు ఈయనతో ఏం చెప్పాలి? యాకోబుని నేను మోసగాడిని ఒప్పుకున్నాడు. అప్పుడు నీ పేరు ఇజ్రాయేలు అన్నాడు. చూడండి, తప్పు ఒప్పుకునే వరకు దేవుడు అతన్ని ఆశీర్వదించాలి. మీరు బైబిల్ చదవండి, అర్థమైంది. మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచాం. ఇక నుంచి నీ పేరు ఇజ్రాయేలు. ఇజ్రాయేలు అంటే అర్థమైంది తెలుసా? విమోచింపబడినవాడు, విడుదల పొందినవాడు, విజయం పొందినవాడు, ఆశీర్వాదం పొందుకున్నవాడు. ఇంకా ఇజ్రాయేల్ అనే పదంలో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. దానికి కారణం ఏంటో చెప్పమంటారా? ప్రార్థన. పెనుగులాడాడు దేవుడితో. తను అనుకున్నది దేవుడు ఇచ్చే వరకు దేవుడిని వదిలిపెట్టాల. మనం కూర్చే ప్రార్థన చేయాలి, ఆయన ఏం చేస్తాను ఏంటి అని అయిపోయి ఇంకేమని చెప్పండి. అవునా? మీరు చెప్పడం పోనీ వచ్చేసే ప్రార్థన చేద్దాం, ఆయన ఏం చేస్తాను ఏంటో, దేవుడు ఎత్తాడో పెడతాడు చూద్దాం అన్నట్టు వదిలేద్దాం. కానీ యాకోబు అలా అంటాడు కాదు. తను అనుకున్నది దేవుడు ఇచ్చే వరకు వదిలిపెట్టలేదు ఆయన. మగసిరి గలవాడన్నాడు బైబిల్ గ్రంథం. ఆయన గురించి చదవండి. ఏ గలవాడంటే మగసిరి గలవాడాడు. అంటే అతను పట్టుదల. మగసిరి అంటే అర్థమేంటి తెలుసా మీకు? పట్టుదల కలిగిన వాడు. మనలో ఏముండాలి? ఆత్మ సంబంధమైన మరి దేవుడి దగ్గర ఏదైనా సాధించాలి అనే పట్టుదల ఉంటే దేవుడు ఎందుకు ఇవ్వడండి? మన పిల్లలు ఉన్నారు, అప్పుడప్పుడు మన మీద పోట్లాడుతూ ఉంటారు. ఎందుకు కన్నా అన్నాడు, నాకు ఇవ్వాలి నువ్వు అట్లా అడుగుతారు. ఇస్తారా ఎవరో తల్లిదండ్రులు? చెప్పండి. మీ పిల్లలు మీరు కూడా అడుగుతున్నారా మీ డాడీ మీద, మీ మమ్మీ మీద? చెప్పండి. మిమ్మల్నే నిజమండి, అదంతా సహజం. అది చిన్నపిల్లలు కాబట్టి మనం ఏదన్నా ఇవ్వకపోతే ఏం చేస్తారండి? అడిగి మంచం ఎక్కుతారు, అన్నం తినకుండా మానేస్తారు. అప్పుడు ఏం చేస్తారు? తండ్రి ఎందుకులే ఈ బాధ అని చెప్పి ఇస్తారా ఎవరా? మరి మనకే ఇంత జాలి ఉంటే దేవుడికి ఎంత జాలి ఉంటుందండి? నిజమండి, ఇది అర్థం కాదు మీకు. నిజంగా దేవుడి పాదాల దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఇస్తాడు. ఒకవేళ నేను పొరపాటు ఉన్నాయి అనుకోండి, ఆయనే చెప్పేస్తాడు. నేను ఎందుకు ఇవ్వటం లేదు అంటే, నువ్వు పలానా తప్పు చేసావంటాడు, ఒప్పుకో, వెంటనే ఇచ్చేస్తాడు. అనుభవపూర్వకంగా చెప్తాను ఇవన్నీ. నేను ఊరకనే చెప్పండి, నేను చాలా పొందుకున్న దేవుడి దగ్గర. చాలా. ఒకసారి మా అమ్మాయి ఫీజు కట్టాల్సి వచ్చింది.
అప్పుడు మేము సేవ చేస్తున్నాం. దేవుడు అన్నాడు, నీ తల్లిదండ్రుల దగ్గర ఏమి అడగొద్దు అన్నాడు. వాస్తవం నాకు అప్పటికే చాలా ఆస్తి ఇచ్చాడు దేవుడు. కానీ దేవుడు అన్నాడు, నీ తల్లిదండ్రులు ఏది అడగొద్దు అన్నాడు. ఆ రోజు ఈ రోజు నేను గుమ్మ ఎక్కలేను. ఏదైనా దేవుడు నాకు ఇస్తాడు. ఇప్పుడు అనేకులకు ఇచ్చే స్థితిలో ఉంచాడు దేవుడు నన్ను. సరే, అప్పుడేంటి, ఇల్లు అద్ది, చర్చ్ అద్ది, పిల్లలకి నలంద స్కూల్లో చదివిస్తున్నా. మాకున్న విశ్వాసం మీరు ఎంతమంది అంతమంది, 20 మంది ఉండేవారు. అందరూ కాయ కష్టం చేసి బతికేవాళ్ళు. ఉద్యోగస్తులు ఎవరు లేరు. ఒక 2-3 ఫ్యామిలీసే ఉన్నాయి కొంచెం. అప్పుడు కొంచెం డెవలప్ అవుతుంది సేవ. అప్పుడు ఇలా నేను బాగా హోల్ నైట్ ప్రేయర్స్కి వెళ్ళేవాడిని. అర్ధరాత్రి 12-1 గంటకు వచ్చి పడుకునేవాడిని. తెల్లారి నాకు అవసరం 5,000, పిల్లలకు కట్టాల్సిన ఫీజు 5,000. దేవుడే నా పద్ధతి ఎప్పుడు అయితే దేవుడే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు అంటాను. పొద్దున్నే తెల్లవారి నేను నిద్రలేలా ఫోన్ వచ్చింది నాకు, ఇంటికి వచ్చి ప్రార్థన చేయమన్నాను. నాకు అవసరమేమో 5,000, నాకు దేవుడు ఇచ్చింది 14,500. దేవుడు గొప్పడు కాదంటారా? గొప్పడే కాదంటారా? నా అవసరం ఎంత? నాకు దేవుడు ఇచ్చింది ఎంత? 15,000, 14,500 ఎంత ఇచ్చారు. దేవుడు సర్వశక్తి గలవాడు. ఇలా చెప్పాలంటే పోడని చెప్తా నేను. అలా చాలా చేశాను నా జీవితంలో. మా అమ్మాయి మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్కి ముందు దేవుడు నాతో మాట్లాడారు ఆల్రెడీ. మీ అమ్మాయి మ్యారేజ్ నేను ఘనంగా, నేను ఎప్పుడు మా పిల్లలు నా పిల్లలు అన్నాం, దేవుడి పిల్లలు అన్నాను. నిజమండి, ఎప్పుడు ప్రార్థన చేసినా నీ పిల్లలు అయ్యానే ప్రార్థన చేయను, నా పిల్లలని ఎప్పుడు చేయను నేను. ఎందుకంటే మనందరూ ఆయన పిల్లలమే. నేను దేవుడికి తండ్రి అని ప్రార్థన చేస్తాను. నాకు పుట్టిన కొడుకు, నా మనవడు, ముది మనవడు, తండ్రి ఎవరు? అది అందరికీ ఆయన సమానుడే. ఇవ్వండి, నా జీవితంలో అలాంటి కార్యం చేశాడు దేవుడు. అంటే దేవుడు నా జీవితంలో ఈరోజు నేను ఎంత మనశ్శాంతిగా బ్రతుకుతానంటే అంత పీస్ఫుల్గా ఉంటాను, చాలా హ్యాపీగా ఉంటాను. ఎప్పుడు ఉంటాను, ఎవరన్నా నన్ను పలకరిస్తే నేను అప్పుడప్పుడు అంటాను, నువ్వు ఎలా ఉన్నావని. నాకేంటి, ఐఎమ్ సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటాను. నేను యేసుప్రభు కొడుకునయ్యా, నాకేం వదువు లేదంటాను. అలాగే దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నిజమండి, మా అమ్మాయి మ్యారేజ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు దేవుడిని కనపరిచారు. ఎంపీలు ఎమ్మెల్యేలు చేస్తారని మీ అమ్మాయి మ్యారేజ్ అలా చేశారు. మీరు ఎవరు ఊహించలేదు ఇంత బాగా మీరు చేస్తారని అన్నాను. ఇప్పటికీ ఫోన్లు చేసి చెప్తుంటారు. నిజమండి, దేవుడు నాతో చెప్పారు ముందే, ఈ మ్యారేజ్ ద్వారా మహిమ పొందుకుంటానని. మా బంధువులు మా ఊరి నుంచి వచ్చారు, వాళ్ళ అన్యులు, దేవుడిని ఎరగనాడు. ఆయన ఇంటికి వెళ్ళినాక ఫోన్ చేసి చెప్పాడు. ఏం చెప్పాడంటే, నేను చాలా మ్యారేజీలకు వెళ్ళాను సురేష్, మీ అమ్మాయి మ్యారేజ్ చేయలేడు, ఎవరు మ్యారేజ్ జరగలేదు. అన్యుడు చెప్పాడు సాక్షి. అంత ఘనంగా, అంత అద్భుతంగా దేవుడు జరిగింది. ఇప్పటికి ఎంత ఖర్చు అయిందో నేను అడగలేను. మా అబ్బాయికి అప్పు చెప్పేసి, నీకు ఇష్టం వచ్చినట్టు చేసి ఎంత ఖర్చు అయినా పర్లేదు దేవుడు ఇస్తాడన్న. ఒకళ్ళు 1,00,000 రూపాయలు తెచ్చి అలా పెట్టేసి చనిపోయారు, మీ అబ్బాయి పెళ్లి ఖర్చు పెట్టమని. నా తల్లిదండ్రులు అడగలే, నేను ఎవరిని అడగలేను. ఒకవేళైతే అసలు మా చర్చికి కూడా రారండి, వేరే చర్చికి వెళ్ళేవాళ్ళు. తెల్లారి పొద్దున్నే పూట వచ్చారు, 6కి 6:30కు. ఆవిడప్పుడే రిటైర్ అయిందంట. 50,000 అక్కడ పెట్టేసి ప్రార్థన చేసి వెళ్ళిపోయింది. మీరు ఆలోచించండి, దేవుడు ఎంత గొప్పడు మీకు అర్థం అవటానికి. ఏ అబద్ధాలు కాదు, ఏమి రియల్గా జరిగినాయి. ఒక ఆయన 1,00,000 రూపాయలు తెచ్చి అలా పెట్టేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ చెప్పడం కూడా, మీ అమ్మాయి మ్యారేజ్ ఖర్చు పెట్టనని చెప్పలేదు. దేవుడు సర్వశక్తి గల. నేను ఎప్పుడు నా గురించి నేను ఆలోచించుకోనండి, నాకు ఉందా లేదని ఆలోచించను. ఎంత ఇస్తే అంత దేవుడికి ఖర్చు పెట్టేస్తాను. నాకు దాచుకోవడం ఎప్పుడు తెలియదండి. నిజం, దేవుడే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు అంటాను. అప్పుడప్పుడు మా పాస్టర్ వెనకమాల పిల్లలు ఉన్నారంటే, నా పిల్లలు ఆయన దేవుడి పిల్లలు ఆయనే చూసుకుంటాడు అంటాను. నిజమండి, అంత అద్భుతంగా జరిగించాడు దేవుడు. దేవుడు సామాన్యుడు కాదండి,
దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఏ స్థాయికి తీసుకెళ్తాడో మనకు కూడా అర్థం కాదు. ఆ స్థాయికి తీసుకెళ్ళిపోతాడు ఆయన. అంత అద్భుతంగా దేవుడి కార్యాలు జరిగిస్తాడు. ప్రియమైన దేవుని సంగమా, మీరు ధైర్యంగా ఉండడం చాలా. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడని నమ్మండి. నేను సేవలోకి వచ్చిన కొత్తలో నన్ను పాస్టర్ గారు నైనవరం తీసుకెళ్ళారు. అక్కడ పాస్టర్ గారి ఇంటికి తీసుకెళ్ళారు. ఆ చర్చ ఎలా ఉందంటే, ఇప్పుడు మీ ఇది ఉంది చూసారా, ఇల్లు ఎంతకన్నా ఘోరంగా ఉంది. గాలి ఎత్తే పడిపోయేదంటూ ఉన్నాయి తాటాకులు. సరే, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయగలను. దేవుడు నాకు చూపించాడు. బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టించినట్టు చూపించాడు. చెప్పేసి నేను అప్పుడే, దేవుడు మీకు బ్రహ్మాండమైన మందిరం ఇవ్వబోతున్నాడు. ఆయన నమ్మలా. కరెక్ట్గా సంవత్సరానికి ఇచ్చాడు దేవుడు. సంవత్సరం స్లాబ్ వేసినప్పుడు ఏడ్చాడండి ఆయన. నేను అసలు ఊహించలేదు ఇంత త్వరగా దేవుడు మందిరం వేస్తాడు. ఇప్పుడు ఇంకా చాలా పెద్దది కట్టాడు ఆయన. నైనవరం యోహాను గారు అని, ఆయన ఇంటి పేరు గుర్రం యోహాను గారు. నిజమండి, కరెక్ట్గా సంవత్సరంన్నరకి ఇచ్చేసాడు మందిరం. దేవుడు సర్వశక్తి గలవాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. నువ్వు అడగాలి, హృదయపూర్వకంగా అడగాలండి దేవుడిని. నీ మనస్ఫూర్తిగా నీ కోరిక అంటే చెప్పు దేవుడికి. ఆశగలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు. మన పిల్లల ఆశను మనం తీర్చడం లేదా? మనందరం ఆయన పిల్లలమే కదా. మన ఆశను ఆయన తీర్చడంటారా? అది అంత గొప్ప దేవుడు, మనం ఆరాధించే దేవుడు. అందుకే తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చదు. ఎవరి యందు? దేవుడు అంటే ఏముండాలి? భయము, భక్తి. దీనికి అర్థం ఏంటి తెలుసా? భయం ఉన్న వ్యక్తి పాపం చేయడు, భక్తి ఉన్న వ్యక్తి దేవుడిని కనపరుస్తాడు. భయానికి భక్తికి అర్థం తెలుసా మీకు? భయం ఉన్నవాడు పాపం చేయడు. తల్లిదండ్రులు అంటే భయం పిల్లలకు ఉందనుకోండి, వాళ్ళు ఏం చేయలేరు, తప్పు చేయలేరు. అలాగే దేవుడు అంటే భయం ఉన్న బిడ్డలు కూడా ఎవరు పొరపాటున ఎప్పుడైనా జరిగితే జరగవచ్చు, కానీ వెంటనే పశ్చాత్తాపడతారండి. అవునా? తల్లిదండ్రులు అంటే భయం ఉన్న పిల్లలు ఏం చేయరు? చెప్పాలి, తప్పు చేయరు. దేవుడు అంటే భయం ఉన్నాడు, తప్పు చేయరు ముందాడు, పాపానికి దూరంగా పారిపోతారు. యేసేపు గారు దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? పాపానికి దూరంగా పారిపోయాడు. మీరు బైబిల్ చదవండి, యేసేపు గారు ఎక్కడా కూడా భక్తిని కాపాడుకున్నాడు కానీ పాపానికి దూరంగా పారిపోయాడు. అందుకే యేసేపు గారిని ఫలించాడు, కొమ్మ చేశాడు, ఐగుప్త సింహాసనం ఎక్కించాడు. ఆ ఊరికి బానిసగా వెళ్ళాడు. ఐగుప్త దేశానికి ఎలా వెళ్ళాడు చెప్పండి? 20 వెండి నాణాలకి అమ్మేశాడు అన్నలో. అది కూడా బైబిల్ 20 వెండి నాణాలకి అమ్మేశాడంట. అక్కడి నుంచి పోతీఫర్ ఇంటికి వెళ్ళాడు. పోతీఫర్ గారి దగ్గర యోసేపు గారిని బట్టి దేవుడు బాగా దీవించాడు. ఇంకా అతని మీద అధికారం ఇచ్చాడు. అక్కడ పోతీఫర్ భార్య ద్వారా కొంత ఇబ్బంది ఎదురైంది. అక్కడ కూడా భక్తిని కాపాడుకున్నాడు. పోతీఫర్ భార్యతో పాపం చేసినా ఎవడేం చేయలేడు ఆయన్ని, కానీ భక్తిని కాపాడుకున్నాడు. దేవుడికి యజమానికి నమ్మకస్తుడిగా ఉన్నాడు. అలా ఉండటం వల్ల మంచి జరిగిందా చెడు జరిగిందంటే చెడే జరిగింది. చెరసాలలో వేసాడు. బైబిల్లో మేలు చేసి కీడాలు పెంచమన్నాడు. ఇప్పుడు మేలు చేశాడు చేయలేదా? యజమాని మేలు చేశాడు చేయలేదా? యజమాని తీసిన అడబడేసాడు, జైలు పడి, అయినా బాధపడాల. అక్కడ దాదాపు కొన్ని సంవత్సరాలు ఉన్నాడు జైల్లో. మీరు బైబిల్ చదవని ఉంటుంది. ఈలోపు రాజుగారి కొలువులో 2 వ్యక్తుల మీద నేరారోపణ చేయబడతాం. వాళ్ళిద్దరూ యోసేపు గారు ఉన్న చెరసాలలో వేయబడతాం. ఇంకొక విషయం ఏంటంటే, యోసేపు గారు ఎక్కడున్నా అక్కడే ఆయనే సర్వాధికారి. చెరసాల నాయకుడు కూడా చెరసాల అతని మీద ఇతనికి అధికారం ఇచ్చే బైబిల్లో కూడా చదవండి. ఈవేళ చెరసాల ఖైదీలందరినీ పరామర్శించేవాడు అన్న. ఎవరు చెప్పండి? ఈలోపు వాళ్ళిద్దరికి కళలు రావటం, ఆ కళల భావాలు తెలియకపోవటం, యోసేపు గారు వచ్చి వాళ్ళ విచారంగా ఉండి వచ్చేసి కళలు అడగటం, భావాలు చెప్పటం. ఒకడేమో పాననాయకుల అధిపతి, వాడు భాష్యకారుల అధిపతి. పాననాయకుల అధిపతి మేలు పొందుతాడని, భాష్యకారుల అధిపతి శిక్ష పడతాడని చెప్పాడు యోసేపు గారు. అలాగే జరిగింది. అప్పుడు వాళ్ళకు మాట చెప్తాడు యోసేపు గారు, మీరు నా గురించి రాజుగారికి చెప్పండి,
వస్తాను నేనే తప్పు చేయలేదని. ఈ మేలు పొందుకున్నాడు, మర్చిపోయాడు. మేలు పొందుకున్నాడు, రాజుగారికి చెప్పాడా? కానీ దేవుడు మర్చిపోలేదు. కొన్నిసార్లు మనకి మన మేలు చేస్తామని చెప్పినాడు మర్చిపోవచ్చు, కానీ మర్చిపోని వాడు దేవుడే. చూడండి, న్యాయంగా ఆ పాలనాయకుల అధిపతి మర్చిపోయాడు, కానీ ఎవరు మర్చిపోలేదు? ఇలా వైకుంఠరాజు గారికే కాలం వచ్చింది. వాసపడి 2 సార్లు వచ్చాడు, కానీ భయపడిపోయాడు. ఆ దేశమంతా చూసాడు, ఎవడు చెప్పలే కలభావాన్ని. అప్పుడు వీడికి గుర్తు చేశాడు దేవుడు, ఎవరికి? పాలనాయకుల అధిపతి. అప్పుడైతే రాజుగారికి చెప్పాడు. రాజుగారు అంటే పిలిపించాడు, వెంటనే కలభావం చెప్పేశాడు. చెప్పేసి ఎవడైనా మంచి జ్ఞానం వ్యక్తి నియమించుకోమని, నీకన్నా జ్ఞానం లేనివాడు దేవదూతల ఆత్మ కలవాడు అన్నాడు. ఆ దేశం మీద సర్వాధికారి చేసి బానిసగా వచ్చినటువంటి యోసేపు గారు అదే దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. దేవుడు నమ్మదగినవాడు. దేవుడు ఎవరు? అలాంటి దేవుడు ఉండి మనకెందుకంటే భయం? పెద్దానికి చింతపడిపోతారు, అది లేదు ఇది లేదని కంగారు పడిపోతారు. నన్ను అంటారు, మా మ్యారేజ్ ఎప్పుడు సాయంకాలం పడు మ్యారేజ్. సరే, మధ్యాహ్నం ఒక ఆలోచన ఇచ్చాడు దేవుడు. సేవకులందరినీ ఇంటికి పిలిపించి మా అమ్మాయితో పాటు కారులో వెనకమాల ఒక ర్యాలీలాగా వెళ్ళాలని దేవుడు అప్పటికప్పుడు మనసులో ప్రేరేపించారు. సేవకులందరికీ ఫోన్ చేశారు. 50 మంది వచ్చారండి, 45 మంది అంతమంది వచ్చారు. వాళ్ళు అంటారు, ఇంత బిజీ అవ్వండి, ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నారు పాస్టర్ గారు? నాకు అసలు బిజీ లేదండి. చూడండి, మీరు ఆ వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అసలు కార్లు ఎంత ర్యాలీగా వెళ్ళి అంటే 40 కార్లు ఒకే రేంజ్లో నడిపించాడు దేవుడు. దేవుడు సర్వశక్తి గలవాడు. ఆ సేవకులు చెప్పిన మాట ఏంటంటే, మేమైతే ఎంతో టెన్షన్ పడిపోతాం, మేము ఎంత ప్రశాంతంగా ఉన్నారు ఏంటంటే, ఇదయ్యా దేవుడు ఉన్నాడు అయ్యా నాకు ఎప్పుడు నేను ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటున్నాను. నిజమండి. పెళ్లిలో మరి ఎంత హడావుడి పడిపోతారు అందరూ. 3,000 మంది పైన వచ్చారు మ్యారేజ్. అంత ఘనంగా జరిగించాడు దేవుడు. అది నా కూతురు పెళ్ళి అయితే జరగదని, దేవుడు కూతురు పెళ్ళి కాబట్టి జరిగించాడు. నేను ఎప్పుడు అలాగే ప్రార్థన చేస్తాను. నిజమండి. ముందే చెప్పాడు దేవుడు, నాకు అబద్ధం కాదు, మీకు కూడా చెప్పాను. కాబట్టి మీకు ప్రయత్నంలో చెప్పాను, ఖచ్చితంగా మా అమ్మాయి మ్యారేజ్ ద్వారా మహిమ పొందుకోబోతున్నాడు దేవుడు. అలాగే మహిమ పొందుకున్నాడు దేవుడు సర్వశక్తి. అందుకనే మనం ప్రార్థన చేసి ఖచ్చితంగా భయముతో భక్తితో చేయాలి. దేవుడు అంటే భయం ఉండాలి. రెండోది, దేవుడిని కనపరచాలి. కొంతమంది వాళ్ళ కనపరచుకుంటారు ఎంతసేపు, మేము అది ఇది కోతల కోసినట్టు చెప్తూ ఉంటాను, కానీ దేవుడిని కనపరచరు. దేవుడు అన్నాడు సమూయేలు గ్రంథంలో, నన్ను కనపరచేవారు నేను ఘనపరిచేదను, నన్ను తృణీకరించేవారు తృణీకారాన్ని పొందుతారని. చాలామంది నేను చూస్తున్నాను, పాస్టర్ గారిని పొగిడేవాళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకులు పొగిడేవాళ్ళు ఉన్నారు, దేవుడిని పొగిడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇవన్నీ ఇచ్చింది ఎవరు? దేవుడు. మరి ఆయన పొగడకుండా ఆలయంలో పొగిడితే ఏమొచ్చింది? నేను ఎప్పుడు ఎవరిని పొగడను, వాళ్ళు ఏమన్నా అనుకునేవాడిని, నాది స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. అలా వెళ్ళిపోతుంటానండి. దేవుడిని మాత్రమే పొగుడుతాను. ఎందుకు ఆయన ఒక్కడే అర్హుడు, ఘనత మహిమ ప్రభావములుగా ఆయన ఒక్కడే అర్హుడు అని పేటన గ్రంథం ఉంటుంది అన్నమాట. 4వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ ప్రియమైన దేవుని బిడ్డ కదా, దేవుడిని గణపరచాలి. భక్తి అంటే అని, గణపరచడాన్ని భక్తి అంటారు. పాపం చేయకుండా ఉండేదాన్ని భయం అంటారు. ఈ రెండు ఉంటే, కూరలో అన్నీ ఉంటేనే కూర బాగుంటుంది. కూరలో ఉప్పు ఎక్కువైనా ఉప్పుగా ఉండదు, కారం ఎక్కువైనా మంటగా ఉండదు, పులుపు ఎక్కువైనా అన్నీ బాగుండే. అలాగే భయము బట్టి కరెక్ట్గా ఉంటే నీ జీవితం కూడా బాగుంటుంది. ఒకటి ఎక్కువైనా ఒకటి తక్కువైనా ఇబ్బంది. అవునా కదా చెప్పండి. ఉప్పు ఎక్కువైనా, కారం ఎక్కువైనా, పులుపు ఎక్కువైనా ఇబ్బంది. జీవితం కూడా భయము భక్తి 2 సమపాళంలో ఉండాలి. అప్పుడు అత్యధికంగా దేవుడు ఆశీర్వాదం. బైబిల్ ఇంకోసారి, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చదు. ఇప్పుడు మనం చదువుకుని వారి మొర్ర ఆలకించి వాళ్ళు రక్షించు. ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడంట. భయముతో భక్తితో నువ్వు చేసే ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడు. విని వెంటనే నీ కోరిక ఇచ్చేస్తాడు అన్నాడు కదా.
తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. నీ ప్రార్థన ఎందుకంటే లేదంటే దేవుడు ఎక్కడో తప్పిపోతున్నావు, దేవుళ్ళు ఎక్కడో దేవుడి మాట వింటలేదు, నువ్వు ఎక్కడో దేవుడు ఆజ్ఞాతగ్రం ఇస్తున్నావు, దేవుడు నువ్వు కోరుకున్న రీతిలో నువ్వు జీవించలేకపోతున్నావు. అందుకని ఎంతసేపు ప్రార్థన చేసినా ప్రార్థన జవాబు రావట్లేదు. పిలిస్తే పలికే దేవుడు కదా, అడిగితే ఇచ్చే దేవుడు కదా, మెరిగితే దొరికే దేవుడు కదా, మరి అలాంటప్పుడు ఎందుకు ఉండలేదు నీకు? చెప్పండి. ఉందా బైబిల్లో? అడుగుడి మీ ఈ బండి వెనకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు అడుగు ప్రతివాడును అన్నాడు. కొద్దిమందికి ఇస్తాం, కొద్దిమందికి ఏమన్నా అన్నాడు? చెప్పండి. వెతుకు ప్రతివానికి దొరుకును, తట్టు ప్రతివానికి తీయబడును. అలాంటి దేవుడు అండి మనం ఆరాధించే దేవుడు. నిజమండి. ఓసారి సేవలోకి వచ్చి కొత్తలో మా అమ్మాయి పుట్టినరోజు వచ్చింది. అప్పుడు మా పరిస్థితి చాలా, అంటే ఏ రోజు దేవుడితే ఆ రోజు తినేవాళ్ళం. నల్లన్న స్కూల్లో చదువుతున్నప్పుడు మా అమ్మాయి ఏం చెప్పిందంటే, అందరూ పుట్టినరోజు చాక్లెట్ తింటారు, అందరు ఇచ్చినప్పుడు నేను తింటున్నాను, మరి నేను కూడా ఇవ్వాలన్నా. సరే ఓకే ప్రార్థన చేయమ్మా. మా అమ్మాయి కూడా బాగా ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేయ దేవుడే ఇస్తాడే అన్న. బుధవారం నాడు మా చర్చిలో ప్రేయర్ ఉంటుంది, గురువారం మా అమ్మాయి పుట్టినరోజు. సరే అప్పటి వరకు నా దగ్గర డబ్బులు లేవు. మా అమ్మాయి వచ్చి అడిగింది, అమ్మ అంటే అన్న ఏం పర్లేదు దేవుడు ఇస్తాడే అన్న. బుధవారం ప్రేయర్ అయిపోయింది. ప్రేయర్ వెళ్ళిపోయేటప్పుడు ఒక విశ్వాసం వచ్చి ఎంతో 500 వెయ్యం ఇది మీ అమ్మ అని చెప్పి వెళ్ళిపోయింది. ఇలా చెప్పండి ఎన్నో ఉన్నాయో నా జీవితంలో. నిజమండి, ఇవన్నీ అబద్ధాలు కాదు, ఇవన్నీ రియల్గా జరిగినాయి. అలా ఇచ్చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ అది చెప్పి మరీ వెళ్ళారు. మళ్ళీ దేనికైనా ఖర్చు పెడతానేమోనని మీ అమ్మాయి పుట్టినరోజుకి ఖర్చు పెట్టమని ఇచ్చాను. మర్నాడు 5 స్టార్ చాక్లెట్ తీసుకెళ్ళి అందరికి ఇచ్చింది. దేవుడు గొప్పవాడు. నిజమండి. ఇలా పిల్లలు మీకు కూడా చెప్తున్నాడు దేవుడు. అర్థమైందా? ఏదైనా కాబట్టి మీ అమ్మ నాన్నగారు అడగాల్సిందే. ఎవరిని అడగాలి? చెప్పాలి గట్టిగా. దేవుడిని అడిగితే మీ అమ్మ నాన్న అడిగితే 10 రూపాయలు అడిగితే 10 ఇస్తారు, దేవుడిని అడిగితే 100 ఇస్తాడు. అబద్ధం కాదు, ఇది రియల్గా నా జీవితంలో అనుభవించి చెప్తాను. ఇది మా అమ్మాయి కూడా మంచి ఫెయిత్ అండి. మా అమ్మాయి కూడా మంచి ఫెయిత్ ఉంటుంది. మా అమ్మాయికి చాలా మ్యాచ్లు వచ్చినాయి. మా అమ్మాయి నగలు పెట్టుకోదు. నగలు పెట్టుకోకపోతే చాలా మ్యాచ్లు, పెద్ద మంచి మంచి మ్యాచ్లు, అమెరికా సంబంధాలు కూడా వచ్చినాయి. అయినా సరే నగల విషయంలో వద్దనుకుందాం, వదిలేసాం. ఈ మధ్యలో కొంతమంది ఎవరో ఒకళ్ళు అంటుంటారుగా, ఏమన్నా ఒకసారి పెట్టుకోలేమని. ఒకటే మాట చెప్పింది మా అమ్మ, నా పెళ్ళి అవ్వకపోయినా పర్లేదు కానీ నేను అంత అద్భుతంగా జరిగింది. ఇంకో గొప్ప విషయం ఏంటి చెప్పంటారా? మా అమ్మాయి మ్యారేజ్కి ముందు వాళ్ళ అత్తగారు నగలు పెట్టుకునేవారు. ఎప్పుడైతే మా అమ్మాయి నగలు పెట్టుకోలేదో వాళ్ళ అబ్బాయిని పెళ్లి కొడుకు చేసినప్పుడు ఆవిడ కూడా సమర్పించుకుంది. అది దేవుని శక్తి. ఆవిడ సాక్ష్యం చెప్పింది. వాళ్ళ అబ్బాయిని పెళ్లి కొడుకు చేసేటప్పుడు నా కోడలే యవనస్తున్నారు, ఆవిడ పెట్టుకోకపోతే నాకెందుకని ఆవిడే తీసి. దేవుడు సర్వశక్తి గలవాడు. మా అమ్మాయి అలాగే అంది, నాకు పెళ్ళి అవ్వకపోయినా పర్లేదు కానీ నేను నగలు పెట్టుకున్నాను అంత. అంత అద్భుతమైన సంబంధాన్ని ఇచ్చాడు దేవుడు. ఒక్కడే కొడుకు ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తాడు. హ్యాపీగా జరిగిపోయింది మ్యారేజ్. దేవుడు సర్వశక్తి గలవాడు. మన ప్రియమైన దేవుని బిడ్డలారా, మా దగ్గర ఓ పాస్టర్ గారు వచ్చేవారు, వైద్య అగస్టిని గారు అని. 5 ఆడపిల్లలు అయినాయి. ఎప్పుడు చేసి నవ్వుతూనే ఉండేవాడు. అస్సలు చింత అనేది ఉండేది కదండి ఆయన. తర్వాత చనిపోయాడు ఆయన యాక్సిడెంట్లో. ఎంత వండర్ఫుల్ మెసేజ్ చెప్పేవారండి దేవుడు ఆయన ద్వారా. చాలా బాగా చెప్పారు. ఆయనకి ఓ రోజు కూడా 5 ఆడపిల్లలు ఉన్నాయని పెళ్ళిళ్ళు ఎలా చేయాలని చింత ఉండేది కదండి. ఈరోజు వాళ్ళందరినీ బాగా దేవుడు బ్లెస్ చేశాడు. 2-3 డాక్టర్లు చదివారు. నిజమండి. ఇలా చెప్పుకుంటే కూడా సాక్ష్యాలు ఉన్నాయి. నిజం, దేవుడు సర్వశక్తి గలవాడు. ఇంకో సాక్ష్యం చెప్తాను. ఒక పాస్టర్కి దేవుడు అది మన బైబిల్ కూడా పట్టరాలా. బైబిల్ కారులో పెట్టా, వేరే చోట కారులో వెళ్ళాం. ఆ మొత్తం మర్చిపోయి వచ్చేసాక బైబిల్. ఆ బైబిల్తో మన హృదయంలోనే దేవుడు ఉంటాడు కాబట్టి మనకు మాట్లాడాలి వెళ్ళిపోతూనే ఉంటాయి. సరే, ఒక పాస్టర్ గారికి దేవుడు కళ్ళలో కనపడి దర్శనంలోనూ ఇలాగే చర్చ్ ఉంది ఆల్రెడీ.
చిన్న చర్చి అని, దాన్ని పెద్ద చేయమన్నాడు. ఇంత పొడుగు ఇంత వెడల్పు కట్టమన్నాడు. వాస్తవంగా నా పరిస్థితులను బట్టి అది కుదిరేది కాదు. అర్థమైందా మీకు? ఆయనకున్న సంఘం, ఆయనకు దగ్గర ఉన్న విశ్వాసాన్ని బట్టి అది వాళ్ళ వల్ల అయ్యేది కాదు. ఆయన దేవుడు చెప్పాడు కాబట్టి 4 రోజులు పోయినాక చర్చి పడగొట్టేసి ఆ సంఘ పెద్దలు ఉంటారుగా, వాళ్ళని పిలిపించి కొలతలే పెట్టినాడు. ఆ సంఘ పెద్ద ఒక ఆయన అన్నాడంట, ఈయన బతికొండగా కడతాడా అన్నాడు. అంటే వాళ్ళ పరిస్థితి వాళ్ళకి తెలుసు కదా. సరే ఇలా కడుతున్నారు. కొన్ని రోజుల తర్వాత ఆ ఊళ్ళో పెద్ద మోతుబరి రైతు ఉన్నాడు. ఆ రైతు పిలిచి అడిగాడంట, పాస్టర్ గారు అని వెళ్తుంటే, నిజంగా దేవుడు మీకు చెప్పాడా కట్టమని అన్నాడు. చెప్పాడండి అన్నాడు. అయితే ఎంత అయితే అంత నేను ఇచ్చేస్తాను, ఎవరు చెప్పొద్దు అన్నాడు. ఒక్క ఆయనే కట్టించాడు చర్చి. మళ్ళీ ఆడ అన్యుడు వాళ్ళ ఆవిడ చర్చికి వచ్చింది. ఆవిడ 5,000 ఇద్దాం అనుకుందంట, తర్వాత 10,000 అనుకుందంట. ఇవన్నీ అసలు ఆవిడ కూడా తెలియను, మొత్తం ఆయనే ఇచ్చాడు. చివరికి చెప్పారు, అంత అయిపోయింది. అలా ఉంటే దేవుడి కార్యాలు. ఇప్పుడు యేసుపాలు గారు దేవుడికి పిలిపితే వచ్చారు, మీరు పిలిపితే రాలా. ఆయన పోషించేది ఆయన, మీరు కాదు. అంతేనా? ఇప్పుడు స్కూల్లో టీచర్ గారు ఉన్నారు. టీచర్ గారు పని బాగు చేయటమే. పిల్లలు ఎవరు జీతం ఎవరిస్తారు? గవర్నమెంట్ ఇస్తుంది. మా గవర్నమెంట్ ఎవరు? దేవుడే. ఆయనే మమ్మల్ని పోషించాడు. నా విశ్వాసం ఎప్పుడంటే, నా 10 మంది ఉన్నప్పుడు బాధ లేదు, ఇప్పుడు ఇంతమంది ఉన్న బాధ లేదు. ఎప్పుడు మా జేబులో 5,000 ఖర్చు పెడితే 10,000 వచ్చేస్తాయి, 10,000 ఖర్చు పెడితే 20,000 వచ్చేస్తాయి. ఎప్పుడే అనకాలను ఎంత ఉంటుందో ఖర్చు పెట్టేయడమే, మళ్ళీ పంపించడమే. ఇప్పుడు 1వ తారీఖు మాస్టర్ గారు వస్తారు కదా, 20 ఏళ్ళ నుంచి జరుగుతుంది అది. మొదట్లో 3 వచ్చేవారు, ఇప్పుడు ఎంతమంది అంటారో మనకే తెలియదు. ఆ టయానికి దేవుడి ఒక్కరోజు కూడా లేదు అనే పదం లేదు. ఆ టయానికి ఇచ్చేస్తాడు ఎంతగా ఉండదు. ఒకసారి అయితే పోయిన సంవత్సరమే ఒక నెల రేపు ప్రేయరు, ఇవాళ మన గుణదల సామ్యాన్ని గారు ప్రేయర్ పెట్టుకుంటే వెళ్ళాను నేను. సరే వెళ్ళి ప్రార్థన అయిపోయింది, వస్తున్నా. తెలియనైతే ఒక పాట అనమాట. ఆనందంతో పరవశిస్తూ పాడేస్తున్నాను రోడ్డు మీదే, బండి మీద. ఒకే ఒక ఆయన తీసుకొచ్చి 45,000 ఇచ్చాడు. ఆ రోజు రాత్రి మర్నాడేమో ప్రేయరు, ఆ రాత్రి దేవుడు పంపించాడు. అలా ఉంటాయి దేవుడు గారి. ఇప్పుడు వరకు అన్నీ అలాగే చేశాడు దేవుడు నా పట్ల. లేదు అనే పదం నా దగ్గర రానివ్వడాడు దేవుడు. సర్వసమృద్ధిని ఇస్తాడు దేవుడు. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఎప్పుడూ అబ్రహాం గారి గురించి నేను చెప్పలేదు, ఈరోజు నా జీవితంలో చేసిన కార్యాలు చెప్తున్నాను. ఒకే ఆయన మందిరం కట్టించాడు. 2 మందిరాలు కనీసం నేను దగ్గరికి వెళ్ళి చూడకుండా కట్టి చేతిలో పెట్టాడు దేవుడు. మామూలు విషయం కాదండి. ఒకటేమో ₹1 దగ్గర 80 లక్షలు అయింది. 2వ మందిరం 30 లక్షలు అయింది. నేను దగ్గర కూడా వెళ్ళేవాడు కాదండి. వాళ్ళే కట్టేవాడు. ఏదైనా కావాలని చెప్పేవారు, ఎలా కట్టమంటారంటే అప్పుడు చెప్పేవాడు, అలా కట్టించేవారు. అంతే. అది దేవుని శక్తి. అంటే చెప్పి మరీ ఇచ్చాడు దేవుడు నాకు. నీకు నేను స్థలం ఇస్తాను, మందిరం ఇస్తాను. ఒకే ఒక వ్యక్తి కడతాడంటే ఎవ్వరు నమ్మలేదు నన్ను. నన్ను అందరూ పిచ్చాడు అన్నారు, ఎగతాళి చేశాను, ఏళం చేశాను. మళ్ళీ ఎగతాళి చేసినాడు అంతా క్రైస్తవులే. ఇది గాలిలో తెంపిడి దేవుడు అని మహిమ అంటాడని నన్ను ఎగతాళి చేసేవాడు. మరి పిచ్చోళ్ళరా, గాలిలో తెంపబెడితే సూర్యుడు గాలిలో తెంపం కదా, ఎలగట్లేనప్పుడు నారిపోయాడా అంట నేను. అప్పుడే యేసయ్య గారు ఈ పాట పాడారు. నా దీపము యేసయ్యని వెలిగించాము, సుడి గాలిలో అయినా. మనం వెలిగితే ఆరిపోద్ది, ఆయన వెలిగితే ఆరదు. అది మనం వెలిగితే చెప్పండి, గాలి కానీ ఆయన వెలిగితే సూర్యుడు దీపం కదా చెప్పండి. సూర్యుడు ఎవరు? మరి ఎప్పుడన్నా ఆరిపోయాడా? బైబిల్లో మాట్లాడితే యెషయా 60 అధ్యాయాలు, నీ దేవుడని యెహోవానికి నిత్యమైన వెలుగై ఉండను, నీ సూర్యుడు అస్తమించను, నీ చంద్రుడు క్షీణించను, నీ దెబ్బతినములు సమాప్తమగును. ఉన్నాయా లేవా? ఇవన్నీ నా చదువుతాం, వింటాం కానీ నమ్ము. అదే మనకు వచ్చిన బాధ. చదువుతాము, వింటాం, మా పాస్టర్ గారు మళ్ళీ చెప్పాడండి అంటాం, మళ్ళీ మావునే. నిజమండి, చాలామంది అంటే
భాషగా భలే చెప్పాడండి. అబ్బా అబ్బా దూరతలో ఇచ్చేసాడు అంటే అంటారు మరి మామూలే. మన ఇంటికానే నేను శ్రమ రాగానే ఏంటి బతికేంటి లాగం ఏంటో ఎలా ఉన్నా చెప్పండి. అది. అందుకే మన జీవితాలు ఏం చేయం, దేవుడి కార్యాలు చూడాలంటే ధైర్యంగా ఉండాలి. నీతిమంతుల సింహం అనే ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యం ఎప్పుడైతే నీకు వస్తుందో అన్ని కార్యాలు చేస్తాడు. సింహాల బోలు చేసి భయపడలేను దానియేలు గారు, అగ్నిగుండాన్ని చేసి భయపడలేను షడ్రక్ మేషక్ అబేద్నెగోను, గొలియాతు చేసి భయపడలేను దావీదు గారు, ఎర్ర సముద్రాన్ని చేసి భయపడలేను మోషే గారు, ఎరికో కోట గోడలు చేసి భయపడలేను యెహోషువ, అలాగే యోర్దానుని చూసి భయపడలేను యెహోషువ ఇశ్రాయేలీయులు. అన్ని వాళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయినాయి. మనం ఎందుకు భయపడాలి చెప్పండి? నిజమైన ధైర్యవంతుడు ఎవరైనా చెప్పనా? యేసుప్రభుని నమ్ముకున్నాడే. వాడి భయం అంటే తెలియదంట. అసలు మరణం అంతా భయపడ్డాడు. మనకి అట్టగా మరణం లేదుగా. ఉందా లేదా మనకి మరణం? చెప్పండి, మీరు చెప్పండి. మరణం ఉందా లేదా? అది మనకి ఎడబాటు ఉంది కానీ నిద్రిస్తాం కానీ చనిపోవు. బైబిల్లో ఉందన్నమాట, మీరు నిద్రిస్తారు కానీ చనిపోరు. అదన్నీ మనం అంత గొప్ప దేవుడు మనకు కానీ ఎందుకు చింతపడతారు పెద్ద అని? ఏమిటి బతికేడి లాగవేడి ఎప్పుడు చూసినా కష్టాలు బాధ అవునా కదా చెప్పండి? చాలామంది చెప్పేది చెప్పండి, ఏంటి బతికేడి లాగవేడి ఎప్పుడు చూసినా ఈ కష్టాలు బాధ ఇంటికనే సరిపోదు మన జీవితం. అదొకటప్పుడు ఎప్పుడు ఆ మాట రాదు. ఎంత కష్టంలో ఉన్నా నాకు ఎవరైనా ఫోన్ చేసి అడిగితే నాకేంటయ్యా, ఐఎమ్ సో హ్యాపీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంట. అనే కష్టంలో ఉన్న సంగతి కూడా ఎవరికి తెలియదు తొందరగా. అంత నిబ్బరమైన మనసు ఇచ్చాడు దేవుడు నాకు. ప్రియమైన దేవుని సంగమా, ఈ 7 వారాల ప్రార్థన కేవలం మన సమస్యలు తీర్చడానికి, సంఘాన్ని అభివృద్ధి పరచడానికి, ఒక స్థలాన్ని మందిరాన్ని ఇవ్వటానికి. ఇదే మన గురి, ఇదే మన లక్ష్యం, ఇదే మన ప్రార్థన. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. నమ్మకం ఉందా? నమ్మకం ఉందా? ఓకే, నిజమండి, అది అబద్ధం కాదని. దేవుడు ఇప్పుడు ఆకాశం ఆయన సింహాసనం అండి, భూమి ఆయన పాతిపోయాడు. ఏముందండి ఆయనకి? ఇవన్నీ చాలా చిన్న చిన్న సమస్యలు. పదాలు అడిగితే ఏమంటారు? చెడ్డు భూమి అయ్యా, చిన్న పూరిపాకు వేసుకుంటానయ్యా. చాలామంది అడుగుతారు తెలుసా దేవుడిని? యశ్వల్ గారు అడుగుతారు చెప్పండి, అయ్యా వచ్చండి భూమి అయ్యా, చిన్న పూరిపాకు వేసుకుంటానయ్యా. మరి అట్టగా ఇస్తాడు దేవుడు. ఈ దేవుడిని ఎలా అడగాలి చెప్పండి? దేవుడిని ఎప్పుడు ఉన్నతమైన అడగాలి. నేను ఎప్పుడు అలా అడగను. నిజమండి, దేవుడు సామాన్యుడా? మరి ఆయన లేనుడా? భేదుడా? సృష్టి ఆయన్ని, ఆయన ఇవ్వలేదు ఏముందని చెప్పండి? మీరు చెడ్డవారు అయ్యి పిల్లలకి మంచి ఇవ్వలేనుగా మీ పరలోకపోతాడు, అంతకన్నా శ్రేష్టమైన ఇవన్నీ ఇస్తానన్నాడు. మరి ఎందుకు భయపడుతున్నా మన దేవుడిని అడగండి? నాకు ఈ మందిరం కట్టినప్పుడు అంటే ప్రార్థన చేస్తున్నాను. ఓ రోజు ఇలాగ పులిపేట ఉంటుంది మాకు, దాని మీద అప్పుడు ఇంకా మందిరం పూర్తి అవ్వాలా. దేవుడు నాతో ఏం మాట్లాడంటే, ప్రభా చాలా గొప్ప కార్యం చేసావు అంటే, ఆయన అంటాడు చాలా చిన్నది ఇది నీ జీవితంలో, ఇక ముందు చూడు ఎలాంటి కార్యాలు చేస్తున్నాను దేవుడు. చూడండి, హెలికాప్టర్లో సేవ చేసినట్టు చూపించాడు దేవుడు. నేను ఎప్పుడు దేవుడిని బండి కూడా అడగను. నేను ఎవరిని నమ్మను అసలు. నేను దేవుడిని ఎప్పుడు కార్యం అని అడగలేదని ఆయనే ఇచ్చిండు. నేను ఎప్పుడు వాటి గురించి ప్రార్థన చేయను అసలు. ఈరోజు 3 కార్లు ఇచ్చాడు దేవుడు. దేవుడు సర్వశక్తి కలవాడు. ఒకప్పుడు బండి మీద తిరిగేవాడిని, మరి ఎండలో వాన ఎట్లా పడితే అలా, ఎప్పుడు ఎంత వానన్నా కొరవనివ్వండి తడుచుకుంటే వెళ్ళిపోవడం, వెనకరాడు తెలియదండి మాకు. ఈరోజు కారులో దింపుతుందండి దేవుడు. మళ్ళీ కారు తోలడానికి రెడీగా ఉంటారు ఎప్పుడు వెనక మన ఎవరు వస్తారు రెడీ. నేను కూడా డ్రైవింగ్ చేయను. అంతగా దేవుడు బ్లెస్ చేశాడు. హృదయపరంగా చెప్తాడు, దేవుడు ఎంత మంచివాడంటే మన మాటలతో చెప్పడానికి వీలు కాని మంచివాడు. ఎంత ప్రేమమయుడంటే మనం ఊహించడానికి వీలు కాని ప్రేమ కలిగినవాడు. నిజం, అబద్ధం కాదు ఇది. ఓసారి ఆయన ప్రేమ తలుచుకుంటే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి, ఆనంద బాష్పాలు. నిజమండి, అన్న మామూలు ప్రేమ కాదండి ఆయన. ఓసారి
ఆయన చేసే కార్యాలు చూస్తుంటే ఏమనాలో తెలియదండి ఆయన. అసలు ఎలా పొగడాలో, ఎలా స్తుతించాలో, ఎలా ఆరాధించాలో కూడా తెలియదు. అలాంటి కార్యాలు చేస్తాడు ఆయన. అలాంటి దేవుడిని కలిగి మనం ఎందుకు చింతిస్తున్నాం, ఎందుకు బాధపడుతున్నాం, ఎందుకు భయపడుతున్నాం, ఎందుకు విచారపడుతున్నాం, ఎందుకు కుంగిపోతున్నాం? చింతను తీర్చుబడా మస్తుతులకు పాత్రుడా, చింతను తీర్చుబడా మస్తుతులకు మా బలము నీవేనయ్యా, మా ప్రాణము నీవేనయ్యా, మా బలము నీవేనయ్యా, మా ప్రాణము నీవేనయ్యా. వందనం 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 వందనం. ఆడేదం పాడేదం కొనియాడేదం తండ్రి సన్నిధిలో ఆడి పాడి కొనియాడేదం. ఆడేదం పాడేదం కొనియాడేదం తండ్రి సన్నిధిలో ఆడి పాడి కొనియాడేదం. అలువరి సిలువలోనా మా శాపము బాపెనయ్యా, కలువరి సిలువలోనా మా శాపము బాపెనయ్యా. అబ్రహాము ఆశీర్వాదము నీ దాసునికి కలిగేనయ్యా. నేనంత హుషారుగా ఉన్నాను, మీరంత విచారంగా ఉన్నాను. అబ్రహాము ఆశీర్వాదము నీ దాసులకు కలిగేనయ్యా. వందనం 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 వందనం. ఆడేదం పాడేదం కొనియాడేదం తండ్రి సన్నిధిలో ఆడి పాడి కొనియాడేదం. ఆడేదం పాడేదం కొనియాడేదం తండ్రి సన్నిధిలో. మంచి హుషారుగా పాడాలి. తండ్రి సన్నిధిలో, తండ్రి సన్నిధిలో ఆడి పాడి కొనియాడేదం. అది ఇజ్రాయేల్ ఆడి పాడరా అంటే ఆడి ఏడుతో చేసినందుకు వాళ్ళు అన్నగా పోయారు. కొంచెమండి బైబిల్ చదవండి. దేవుడు ఏమన్నాడు? ఆరాధన చేయరా బాబు అన్నాడు. వాళ్ళ యజ్ఞ సడుడు గొడుడే. ఇలాంటి వాళ్ళు ఆ పరలోకంలో వచ్చి అన్నగా ఏడుతుంటారని వాళ్ళని వెళ్ళేవాళ్ళ. చదవండి, బైబిల్ ఉందా? బైబిల్ ఏముంది చెప్పండి. వాళ్ళు మాట మాటికి దేవుణ్ణి శోధించానని ఉంది. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపాన్ని పుట్టించారంట. దేవుడు ఏం చేయమన్నాళ్ళని ఆరాధన చేయమన్నాడు. మీకు నిర్మాకాండంలో అన్నమాట. వాళ్ళు పర్వ దగ్గరికి వెళ్ళి మోషే గారు ఏం చెప్తాడంటే, నాకు ఆరాధన చేయడానికి పంపించమని చెప్తాడు. ఆరాధన అంటే అర్థమేంటి? ఆరాధన అంటే దేవుడిని స్తుతించడం. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు ఎవరికి ఆరాధన చేశారు చెప్పరా? చెప్పండి. ఎద్దుకు ఆరాధన చేశారు. ఆ బొమ్మని చేశారు కదా. ఆ బొమ్మ ముందు ఏం చేశారు? అదే నంది. ఇప్పుడు శివాలయంలో ఉన్న నంది అదే. చాలామంది తెలియదు అది. నంది నంది అంటే ఏంటి? ఎద్దు. ఎవరికి ఆరాధన చేయమన్నాడు దేవుడు? చెప్పండి, ఎవరికి చేయమన్నాడు? ఎవరికి చేశాడు? అందుకే సాక్షి కొట్టాడు. దేవుడికి ఆరాధన చేయాలండి. నేను ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తే దాదాపు 30 గంట ఆరాధనే ఉంటుంది. ఆరాధనతోనే ప్రారంభిస్తాను. ప్రార్థన ఎక్కువ రాదు నాకు. అంత ఆరాధనలోనే ప్రార్థన వెళ్ళిపోద్ది అనమాట. అందుకే దేవుడు ఆశీర్వదించి ఎప్పుడు కూడా దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోకూడదండి. వాటిని గుర్తు చేసుకుంటే దేవుడిని ఆరాధించాలి. అప్పుడు దేవుడు మన బహుగా ఆశీర్వదిస్తాడు. అక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 వారాల ప్రార్థన దేవుడు ఎందుకు మీకు పెట్టాడో తెలియదు, కానీ దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఒకే మనసు, ఒకే ఆలోచన, ఒకే గురి, ఒకే తలంపు. ఖచ్చితంగా 7 వారాల ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని దీవించబోతున్నాడు, మనల్ని ఆశీర్వదించబోతున్నాడు, సంఘాన్ని అభివృద్ధి చేయబోతున్నాడు, మంచి స్థలాన్ని ఇవ్వబోతున్నాడు, మంచి మందిరాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడి మాటలు ఆశీర్వదించడుగా.
ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా తండ్రి, మహాగణుడ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన పరమపత్ర మహాపరిశుద్ధ మీ నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపతికి కీర్తించి కొనేడే ధన్యత మీ బిడ్డలుగా బ్రతికే భాగ్యం నీ పనిచేసే గొప్ప ధన్యత భాగ్యత దయోజత ఈ భూమిని ఎట్టి నశించిపోతున్న కోట్లాది మంది ప్రజలు ఈ మహాకృపలో దయలో ప్రేమలో వాచ్య శిరువు తేగదన మండపం మీరు ఇచ్చారు ఇస్తున్నారు. కోట్ల మందిని ఎన్నికలని పనికిరాని మమ్మల్ని కూడా మీరు ఇచ్చినందుకు వందనాలు. ఈ దాసును యేసుపాలు గారిని బట్టి దాసురాన్ని బట్టి ప్రేమించిన బిడ్డను బట్టి అప్పచెప్పిన ఆత్మను బట్టి అమ్మా ఇప్పటి వరకు మీరు చేసిన మేలును బట్టి ఉపకారాలను బట్టి ఇచ్చిన దీవెలను బట్టి ఆశీర్వాదాలను బట్టి అభివృద్ధిని బట్టి మన సంఘ క్షేమం వరకు అనేక ఆత్మ రక్షణ కొరకు అమ్మా అలాగే ఆయన సంఘము బహుగా వర్తిల్లటానికి ఈ దాసుని ప్రేరేపించి జరిగిస్తున్న ఉపవాస ప్రార్థనలు బట్టి వందనాలు. గడిచిన 2 వారాలు ఘనంగా జరిగించి ఈ 3వ వారంలో కూడా ఘనంగా జరిగించారు. ఇంకా జరగబోయే 4 వారాలు కూడా ఇంకా ఘనంగా జరిగించారు. 7 వారాల ప్రార్థన ద్వారా ఈ దాసుని జీవితంలో కుటుంబంలో పరిచర్యలో అద్భుతాలు జరుగును గాక, ఆశ్చర్యకాలు జరుగును గాక, మీ ఆశీర్వాదం వచ్చును గాక, మీ దీవెన వచ్చును గాక, మీ యొక్క బిడ్డల హృదయ వాక్యను తీర్చబడిన గాక, సంఘం విస్తరించిన గాక, అద్భుతమైన స్థలాన్ని ఖచ్చితంగా మీరు ఇవ్వబోతు పొందున్నాను. అద్భుతమైన మందిరాన్ని మీరు ఇవ్వబోతు పొందున్నాను. పాల్గొన్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. లోపల బలపరచండి. కుటుంబాలను వధువులని మీరు తెచ్చండి. అనారోగ్యం ఆరోగ్యం దయచేయండి. బలహీనలు బలపరచండి. ఉంగిన వారిని లేవనెత్తండి. పడిపోయిన ఉద్ధరించండి. సమస్యల బలమును శక్తిహీనులు బలాభివృద్ధిని అలాగేయండి. కుటుంబాల రక్షణ లేని వారందరికీ రక్షణ దయచేయండి. 2024 సంవత్సరంలో కుటుంబాలు ఈ సన్నిధికి రావాలి. ఏ కుటుంబంలో ఇంటి దగ్గర ఎవరు ఉండకూడదు. ఆదివారం ఆరాధనలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి. అలాగని కృప దయచేసి నేనే మహిమ పొందుకున్నామని దాసునికి మంచి ఆరోగ్యం మంచి బలమైన అభిషేకంతో వాడుకోండి. బిడ్డలకి మంచి భవిష్యత్తు దయచేయండి. వాళ్ళ చదువుల్లో ఘనమైన విజయాలు దయచేయండి. రాకపోకలు కృపాక్షేమాలు దయచేయండి. మంచి ఉన్నతమైన స్థితిలో వారి పనికి కృప దయచేయండి. ఆశనాలు కూడా బలపరిచి ఆత్మల బలవంతరాలు ఇచ్చేయండి. దాసిన కుటుంబస్తులందరూ మీరు దీవించండి. దాంట్లో తల్లి గారి మంచి ఆరోగ్యం దయచేయండి. అన్ని విషయాలు కృపతోడి వచ్చి మీరే మహిమ పొందుకున్నామని యేసునామమున చెప్పి మన పరమ తండ్రి మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క శాశ్వత ప్రేమ మన రక్షకుడు మన విమోచకుడు మన నాయకుడైన యేసుక్రీస్తు శాశ్వత కృప మన సహకారి ఉపకారి మహోపకారి అయిన పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం చేరవచ్చిన బిడ్డలైన మనందరికీ భూమి మీద ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడేండి నడిపించి దీవించి ఆశను పరిశుద్ధపరిచి అలా సిద్ధపరుస్తూ నిత్య జీవ గమ్యానికి నడిపిస్తాం. విజయోత్సాహంతో ఊరేగించునుగాక. God bless you for all.